గాయత్రి గారు రీసెంట్‌గా 'సాక్షి' డిబేట్‌లో ఎవరైతే కృష్ణంరాజు గారు మాట్లాడారో, అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పి, దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అమరావతిలో ఉన్న మహిళలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. యాజ్ ఎ మహిళగా మీ అభిప్రాయం ఏంటి దీని గురించి? అంటే ఒక మహిళగా ఇప్పటికి కూడా నేను బాధపడుతుంది ఏంటంటే, సంవత్సరం గడుస్తుంది. 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ పార్టీ గాని, కేవలం సాక్షిలో జరిగే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టడం వల్లే జరిగిందని తెలుసుకొని కూడా, ఇప్పటికి కూడా సంవత్సరం నుంచి ఆ రోజు నీకు మహిళలంటే రెస్పెక్ట్ లేదు, ఈ రోజు లేదు. ఆ రోజు నీ తల్లిని, చెల్లిని ఎవ్వరిని వదిలిపెట్టలేదు. అదే సాక్షిలో కూర్చొని ఎంత అసహ్యంగా మాట్లాడావు. మీ బాబాయ్ గురించి మాట్లాడమంటే చంపింది ఆయనకేదో వేరే సంబంధాలు అంటగట్టి ఆ ముస్లిం ఆవిడ చంపింది. ఇప్పుడు చూసినా ఎక్కడ చూసినా సరే మహిళలే టార్గెట్. మీరు చూసుకుంటే టీడీపీని అప్పటి నుంచి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడినోడిని ఏది సార్‌కి అగెయిన్స్ట్‌గా బోనం గారికి అగెయిన్స్ట్‌గా మాట్లాడితే నువ్వు ఆడినేంటి నీ పక్కన కూర్చోపెట్టుకొని సౌమ్యుడు, అందగాడు, లేతగాడు వాటెవర్ ఇట్లా మాట్లాడతావా? అలా ఎంకరేజ్ చేస్తావా? ఈరోజు అదే చేస్తున్నారు. అంటే వీళ్ళకేంటంటే అప్పుడు తెలుసుకోలే బుద్ధి రాలేదు. ఇంతమంది రివర్స్ అయినా సరే. కనీసం పోనీ నువ్వే చెప్పుకుంటావుగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు. నాకు 39% ఓటింగ్ వచ్చింది. పోనీ సీట్లు తగ్గినాయి. 39%లో ఎంతమంది మహిళలుంటారు? కనీసం 15% సగం వేసుకున్నా సరే 15% ఉంటారుగా. అంటే ఆళ్ళన్నా కూడా నీకు గౌరవం లేదా? ఆ మహిళల మీద కూడా నీకు రెస్పెక్ట్ లేదా? ఈరోజు ఒక మహిళలను పట్టుకొని అది వేశ్యల రాజధాని మరి వీళ్ళకి ఏంటో బాధ నాకు అర్థం కాదు. వాళ్ళకి నొప్పి ఏంటో అమరావతి అంటే చాలు వాళ్ళకెవ్వరికీ పడదు. నీ బాధ ఏంటి? బాబు గారికి, చంద్రబాబు నాయుడుకి అమరావతి అనేది ఒక రాజధానిగా నిర్మించడం ఒక కల అయితే, ఈయనకేంటంటే ఆ కలని నేను తొక్కేయాలి, కాల రాసేయాలి. ఇదేగా నువ్వు చేసింది. అది చేసావు కాబట్టేగా ఈరోజు ఆ అమరావతి రైతులు ఉసురు తగిలేగా ఈరోజు నువ్వు ఓడిపోయావు. ఆ విషయం ఇప్పటికి కూడా తెలుసుకోలేదు. నేను మళ్ళీ నేను ఆడవాళ్ళని మాట్లాడతాను. ఇప్పటికి కూడా కూర్చొని ఏం సాధిస్తారు డిబేట్స్‌లో కూర్చొని? అమరావతిలో వేసులున్నారు, హెచ్ఐవి ఉంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట మాట్లాడితే ఏం సాధిస్తావు? ఒక డిబేట్‌లో కూర్చొని నీ రాష్ట్రానికి సంబంధించినయి, నీ ఒక సిటీకి సంబంధించి, టౌన్‌కి సంబంధించి నువ్వు మాట్లాడితే నీకేం వచ్చిద్ది? అంటే వై ఆర్ యూ ఇన్సల్టింగ్ పీపుల్? అదే భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట మాట్లాడితే, ఆ రోజుల్లో మీరు చూసుంటారు. నువ్వు పవర్‌లో ఉన్నప్పుడు ఎన్ని అరెస్టులు చేయించావు? అంటే భారతిరెడ్డి గారికి ఒక గౌరవంను, మామూలు సాధారణ మహిళకి ఒక గౌరవం ఉంటదా ఏంటి? ఇప్పుడు ఒక రాజధానిలో ఆయనేదో రిపోర్ట్ తీసుకొచ్చాడు నేను చూసినంత వరకు. అది 2021 రిపోర్ట్. కనీసం ఆ మాట చెప్పావా? 2021 అప్పుడు ఎవరున్నారు రూలింగ్‌లో ఎవరున్నారు? అంటే ఇప్పుడు అయితే ఢిల్లీనో, ముంబైలోనో ఇంకెక్కడో లేకపోతే ప్రాస్టిట్యూట్స్ ఉన్నా కాబట్టి అది క్యాపిటల్ కాదని చెప్తావా? ఎంత దిక్కుమాల లాజిక్. ఆయన పేరుకి సీనియర్ జర్నలిస్ట్. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అయితే నిజంగా జర్నలిస్ట్‌లా మాట్లాడు. పోనీ కూర్చో నీకు సమస్యలోని మాకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా సాక్షి అనేది ఏంటంటే ఎట్లాంటి వాళ్ళని పిలిచిద్దంటే టీడీపీని లేకపోతే అపోజిషన్ లీడర్స్‌ని గానీ, ఆళ్ళ ఇంట్లో ఆడోళ్ళని గానీ అవమానించే వాళ్ళని పిలిచిద్ది, కూర్చోపెట్టిద్ది, మాట్లాడిద్ది. ఎవ్రీవన్ నోస్ ఇట్. అక్కడి నుంచి అన్నీ వస్తాయి. అబద్ధాలన్నీ బయటికి వస్తాయి. అలాంటిది ఈరోజు ఏకంగా ప్రజల్ని కూడా వదలకుండా, ఆళ్ళ ఎక్కడ హర్ట్ అవుతారని కూడా ఆలోచన కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా వాగటం. నీకు కేవలం అమరావతి అంటే నచ్చలేదు కాబట్టి మీరు గమనించుంటారు. లాస్ట్ టైమ్ అమరావతి మొన్న రీఓపెనింగ్ అది జరిగినప్పటి నుంచి కూడా ఒకటే ఏడుపు. జగన్మోహన్ రెడ్డి ఏడుపు, ఆ ఏడుపు. అంటే ఇంకేంటి ఇంకా అసలు ఇంక క్యాపిటల్ అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్‌కి. నువ్వేం పీకుదాం అనుకుంటున్నావు నాకు అర్థం కాదు. ఏం చేస్తావు? క్యాపిటల్ లేకుండా స్టేట్‌ని నువ్వేం చేసుకుంటావు? లేకపోతే మేమేం చేసుకుంటాం? నీ అక్కసుంటే, నీకు దమ్ముంటే ఎళ్లి డైరెక్ట్‌గా పైనున్న బాబు గారితో ఫైట్ చేసుకో. అంతేగాని సాధారణ ప్రజల మీద చూపించడం అయితే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి ఆఫీసుల పైన కూడా దాడి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసైతే మాజీ మంత్రి విడుదల రజని అంటున్నారు. ఎందుకంటే సాక్షి యాజమాన్యం ఆల్రెడీ సాక్షి యాజమాన్యానికి అతను మాట్లాడిన దానికి సంబంధం లేదు. అతని అభిప్రాయం అతను చెప్పాడు అని చెప్పేసైతే రజనీ గారు మాట్లాడుతున్నారు. అంటే రజనీ గారు గాని, లేకపోతే ఇంకెవరైనా సరే వైసీపీ లీడర్స్‌కి మరి ఆళ్ళకేమన్నా గజనీలాగా ఏమన్నా జ్ఞాపక శక్తి లేదా ఏంటో నాకు తెలీదు గానీ, పట్టాభి గారు కూర్చొని మైక్ ముందు కూర్చొని నన్ను ఓసీడీకి అన్నాడు. ఒక మాట అన్నందుకు నువ్వు ఆళ్ళ ఇంటికెళ్ళావు. ఆళ్ళ ఇంటి మొత్తాన్ని కూలగొట్టావు. ఆ ఇంట్లో ఆడోళ్ళెళ్లి బాత్రూమ్‌లో దాక్కునేలా చేసావు. ఆ పిల్ల భయపడిపోయి చిన్న పాప మీకు గుర్తుంటే. ఆఫీస్ మీదకి కార్‌లేసుకొచ్చి గేట్ బద్దలు కొట్టుకుంటా మొత్తం పగలగొట్టి మా ఆఫీస్ టీడీపీ ఆఫీస్‌ని మంగళగిరిలో ఆఫీస్‌ని వాండలైజ్ చేసి దారుణంగా ప్రవర్తించారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి ఏకంగా జోగి రమేష్ అనే అప్పట్లో ఎమ్మెల్యే ఎనకాల గూండాలనేసుకొని ఎళ్ళాడు ఇంటి మీద దాడి చేయటానికి. అంటే ఇంకింతకన్నా సిగ్గులెంతనో అంటే మీ లీడర్‌ని ఒక్క మాట అంటే నువ్వు ఇన్ని మాటలంటావు. అంతమంది ఆడవాళ్ళని అంటే ఒక్క అమరావతికే కాదండి. ఇది ఏపీలో ఉన్న ప్రతి ఆడమనిషి ఫీల్ అవ్వాల్సిన విషయమే. ఇంతమంది ఆడవాళ్ళని మాట్లాడి అక్కడ కూర్చోపెట్టి నువ్వు నిద్ర లెగిస్తే క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తా అంటే చూస్తా కూర్చోవాలా? నువ్వు పవర్‌లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసావు? అంటే ఈరోజు నువ్వు అపోజిషన్ రాగానే విక్టిమ్ గేమ్ ఆడతావు. మరి మేమందరం ఎవరు మరి? మమ్మల్నందరిని ఏం చేసావు? అంతకుముందు అనిత గారిని ఎలాంటి మాటలు మాట్లాడావు?
లేకపోతే సోషల్ మీడియాలో కూర్చొని టీడీపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఎంత అసహ్యంగా మార్పులు చేసి వాళ్ళ మీద ఏంటి లేనిపోయిన అబాండాలు మోపి ఎంత తిప్పారు. ఏకంగా పేపర్లో ఆర్టికల్స్ వేయించారు. ప్రాస్టిట్యూషన్ హౌస్‌లు నడుపుతారు ఈళ్ళు అని చెప్పి చాలామంది మీద, ఇంక్లూడింగ్ మీ. మరి అప్పుడంతా ఏం చేయలేదు ఎందుకు మరి? అంటే నీ దగ్గర పవర్ ఉంటే మాత్రం అంటే నానా అరాచకం చేస్తావు. ఇప్పుడు బయటకు వచ్చేసావు, పవర్ లేదు కాబట్టి శుద్ధపూస కబుర్లు చెప్తావు. నాకు అపోజిషన్ హోదా ఇవ్వలేదు, నాకు అపోజిషన్ హోదా ఇవ్వలేదు అని వాగుతున్నావు. అంటే ఇప్పుడు అపోజిషన్ హోదా తీసుకునేది ప్రజల కోసమా? లేకపోతే ప్రజలకి మీద కక్ష కట్టి ప్రజలని తిట్టించడానికా? మొన్నటిదాకా లీడర్లు అయిపోయారు. ఇప్పుడు ఏకంగా అంటే ప్రజల మీద పడ్డాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడారు. ఎవరైతే నిరసన తెలిపారో మహిళల గురించి మాట్లాడుతూ రాక్షసులు, పిశాచులు, సంకర జాతి వాళ్ళని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం ఏ విధంగా చూస్తారు? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎలా ప్రమోట్ అయ్యారంటే, నేను అనుకున్నా అట్లీస్ట్ ఓడిపోతే ఎక్కడ తప్పు చేసాం మనం, ఎట్లాంటి మాటలు మాట్లాడాం. ఎవరినైనాండి పబ్లిక్‌ని అడిగినా కూడా, ఒక న్యూట్రల్‌ని అడిగినా కూడా చెప్పేది ఒకటే మాట. వైసీపీ అనేది ఆ పార్టీకి ఒక క్యారెక్టర్ లేదు. సో నిద్ర లెగిస్తే అసెంబ్లీలో కానీ, మైకుల ముందు కానీ అసహ్యంగా, అసభ్యంగా మాట్లాడతారు. ఇదే వాళ్ళకున్న ముద్ర. ఎవడైనా సరే అర్థం చేసుకొని ఆ ముద్రని రోజు రోజుకి తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఇంత అసహ్యంగానా? అప్పట్లో అదే అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు, మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు ఒక ఆయన కూర్చొని వేశ్యలు, ఏది సాక్షి ఛానల్లో కూర్చొని, ఈయనొచ్చి పిశాచులు, సంకర్ జాతి. అంటే ఆడవాళ్ళకి నువ్వు ఇచ్చే బిరుదులు ఏంటంటే వేశ్యలు, పెయిడ్ ఆర్టిస్టులు, సంకర్ జాతి, పిశాచులు ఇట్లాంటి మాటలా? ఎమ్మెల్యేలు లేకపోతే సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? అంటే వాళ్ళకి భయం లేదు. నువ్వు పవర్లో ఉన్నప్పుడు నా ఇష్టం ఇష్టారాజ్యం జరిగింది కదా, ఇప్పుడు కూడా జరిగిద్ది, ఎవరి కోసం ఏంటి అని చెప్పి. అంటే బాబు గారు మంచి ఆయన కదా, లేకపోతే ఎన్డీఏ కొంచెం తూచి అడుగులేసిద్ది కదా, నన్ను ఎవరు ఏం పీకలేరు అని భయం లేక ఇలాంటి మాట మాట్లాడుతున్నారు. లేకపోతే ఎవరైనా మాట్లాడేది ఆడవాళ్ళ గురించి అలాగా? ఇంకా సజ్జల ఆయన వాళ్ళ అబ్బాయి భార్గవరెడ్డికి మీకు ఆల్రెడీ తెలుసు కేసులు నడుస్తున్నాయని. సోషల్ మీడియాలో వాళ్ళు తిట్టని బూతులు లేవు, వాళ్ళు మాట్లాడిన మాటలు లేవు, వాళ్ళు ప్రచారం చేయని ఆర్టికల్స్ లేవు ఆడవాళ్ళ గురించి. వీళ్ళొచ్చి నీతులు చెప్తున్నారు, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి తప్పు జరిగినప్పుడు యాక్సెప్ట్ చేయి, తప్పు జరిగింది. ఇప్పుడు మా సైడ్ ఉన్నారు, మీరు తెలిసింటే కిరణ్ అనే ఒక సోషల్ మీడియా మనిషి భారతి గారి గురించి బాగా చండాలంగా మాట్లాడు, నేను ఒప్పుకుంటా. మాట్లాడుతూ నువ్వు ఇమీడియట్గా ఏం చేసావు? మేము అరెస్ట్ చేసాం, ఇమీడియట్గా అరెస్ట్ చేసాం. అతను మొహం మీద ముసిగేసినందుకు టీడీపీ కార్యకర్తలు మాకు ఎదురు తిరిగారు. అయినా సరే బాబు గారు వి వెంట్ అకార్డింగ్ టు ద లా. నువ్వు ఎమ్మెల్యే అయ్యండి కూర్చొని ఆడవాళ్ళని అంటే నీ ఆఫీస్ మీదకి వస్తే నువ్వు మాట్లాడతావు. మరి మా ఆఫీసుల మీదకి వచ్చి ఆఫీసులు ధ్వంసం చేసిన వాళ్ళు మేమే అనాలి మరి? నువ్వు కాదా పంపించింది? ఎవరి డైరెక్షన్లో వచ్చారు వీళ్ళంతా? పైన కూర్చున్న భారతిరెడ్డి గారు సాక్షి రన్ చేస్తే భారతిరెడ్డి గారు తెలియదు, ఆవిడ కూడా ఆడ మనిషిగా. అంటే నీ ఒక్కదానికే గౌరవం ఉందా? మేము అందరం ఆడవాళ్ళు కాదా మిగతా అందరూ? వాళ్ళ గురించి ఇంత చీప్గా మాట్లాడటం, కనీసం ఆవిడకి ఇంత చిన్న 1% అయినా సరే సిగ్గుంటే ఇమ్మీడియట్గా సారీ చెప్పి వాళ్ళ సైడ్ తప్పు జరిగింది చెప్పాలి. ఆ తర్వాత కేసులు వాళ్ళు ఫైట్ చేసుకుంటే పక్కన పెడితే బేసిక్ కామన్ సెన్స్ ఉండాలిగా. నువ్వు వచ్చి ప్రజలను ఉద్ధరిస్తావో లేదో, వాళ్ళకి ఏమి ఇస్తావో మాకు తెలియదు, కానీ కనీసం ప్రజల మానాభిమానాలు కూడా కాపాడలేవు అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఈరోజు అరెస్ట్ చేశారో కొమ్మినేని శ్రీనివాసరావు, అతను అరెస్ట్కి సంబంధించి కూడా ఒక ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ఇది ఎల్లకాలం ఎట్లా ఉండదు, రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తుంది, మేము చూసుకుంటాం అంటున్నాడు ఆయన. ఏమంటే రేపు పొద్దున మీ ప్రభుత్వం వచ్చిద్దా లేదా, నువ్వు ఏ నిద్రలో ఉన్నావు, ఏ కళలకు అంటావో నాకు తెలియదు. నీ ప్రభుత్వం వచ్చినా సరే సాక్షిలో పర్టికులర్ ఈ జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడానికి ఈ రోజు దాకా మీరు చెప్పండి, ఆ జర్నలిస్ట్ ఈ రోజు దాకా నిజంగా జర్నలిజం చేసిన రోజులు చూపించండి. ఈరోజు ఈ ఒక్క కమెంట్ అనే కాదు, సాక్షిలో కూర్చొని అంత వయసు పెట్టుకొని ఆయనకు ఆ మాత్రం తెలీదా? నువ్వు ఎలాంటి వాళ్ళని పిలుస్తున్నావు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నీకున్న అక్కసుతో నువ్వు జనాలందరినీ నేను ప్రతిసారి వాళ్ళ మీద బురద చల్లుతూ ఉంటాను, వాళ్ళు క్యారెక్టర్ అసాసిన్ చేస్తానంటే ఎవరు ఊరుకుంటారు? నువ్వు 2021 రిపోర్ట్ చూపించాలిగా. మీరు ఆడక్కడ అంత స్వేచ్ఛగా అబద్ధాలు చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పట్లేదు? 2021లో కూడా నేను చూసాను పాడ్కాస్ట్లు, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఉంది ఇదంతా. అప్పుడు మేము అనొచ్చుగా. ఇప్పుడు మీ ఇల్లే ఉందండి, వాళ్ళ ఇల్లే ఉంది అమరావతిలో. ఇఫ్ సమ్వన్ కాల్స్ అది వేసలు కొంప అంటే ఊరుకుంటారా? ఇదే వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? మమ్మల్ని ఇప్పుడు మేము పవర్లో ఉన్నా సరే మమ్మల్ని ఊరుకుంటారా? ఎందుకు కిరణ్ని చంపేస్తాను ఓపెన్గా చెప్పారు, మేము చచ్చిపోతాడు చంపేస్తామని ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. అందరికీ తెలిసిందే కదా అదంతా. సో నీళ్ళు అక్కడ పెట్టుకొని, సరే నీ ఇంట్లో మీ బాబాయ్ చచ్చిపోయాడు, ఇది మర్డర్ల ఫ్యామిలీ, ఇది ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు వస్తావుగా మా ఇంటి మీదకి అంటే యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఈరోజు జనాలు రిటార్డ్ చేయొద్దు అంటే ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు? ఎన్ని రోజులు భరిస్తారు? అంటే పవర్లో లేనప్పుడు భరించి, పవర్లో వచ్చాక భరించి, ఏంటి దద్దంలో ఏంటి జనాలు? వాళ్ళకి ఉంటే కదా. మరోవైపు రోజా కూడా మాట్లాడుతున్నారు, ఇది కేవలం చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, గత ఏడాదిగా అసలు పరిపాలన ఏమీ లేదు, పథకాలు లేవు, ప్రజలు చాలా విరక్తితో ఉన్నారు కాబట్టి దాన్ని డైవర్షన్ చేయడానికే ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్పేసి రోజా మాట్లాడుతున్నారు.
గత ఏడాదిగా అసలు రాగానే మీ అందరికీ తెలిసింది పెన్షన్ 2000 నుంచి 4000. నువ్వు ఆ పెన్షన్‌ని 2000 నుంచి 3000 తీసుకెళ్తానని చెప్పిన వాళ్ళ ప్రభుత్వం ముక్కి మూలిగి లాస్ట్ టర్మ్ ఎలక్షన్స్ ముందు తీసుకెళ్ళిన అందరికి తెలిసిందే. ఎన్ని ఇన్వెస్టర్స్ రాలేదు, ఎన్ని కంపెనీలు రావట్లేదు, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు, ఎంత డెవలప్మెంట్ జరగట్లేదు. ఈరోజు పోలవరం కానీ పరుగులు పెడుతుంది ఈరోజు డెవలప్మెంట్లో. లేకపోతే మీరు చూసుకుంటే అమరావతి కానీ ఎన్ని ఫండ్స్ గ్రాంట్ అయినాయి ఈరోజు అమరావతికి. హడావుడిగా చేస్తున్నారు. 3 years ఛాలెంజ్ తీసుకున్నారు. 3 yearsలో మేము అమరావతిని ఒక తీరు తెన్ను తీసుకొచ్చి చూపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశారు. సో ఇంత చేస్తున్నప్పుడు 100% జూన్ 12 నుంచి మీకు అన్నీ వచ్చేస్తాయని చెప్పి సారే చెప్పారు కదా. మేము అనుకున్నాం సార్, నాకు తెలిసినంతకు చంద్రబాబు నాయుడు గారు కూడా రాగానే మేము ఇవన్నీ చేద్దాం అనుకున్నాం. కానీ వచ్చాక నువ్వు ఇన్ని అంటే లోటులు ఇంత గోతులు తవ్వి వెళ్ళిపోయావని మాకు వచ్చాక ఆ లోతు ఏంటో తెలిసింది. సో 100% దాని నుంచి రికవర్ అయ్యి మళ్ళీ ప్రజలకి మేము ఇవ్వాలనుకున్నది 100% నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి రూపాయి ఇస్తారు. అండ్ ఇది డైవర్షన్ అని చెప్పి అనడానికి ఆమె కన్నా సిగ్గులేని ఆవిడ ఇంకోటి ఉండదు. నిజంగా డైవర్షన్ అయితే ఈ పాటికి ఆవిడ జైల్లో ఉండాలిగా. ఎలాంటి మాటలు మాట్లాడింది అపోజిషన్ లీడర్స్ గురించి, బాబు గారి గురించి ఎలాంటి మాటలు మాట్లాడింది అందరికీ తెలిసిందే. లోకేష్ గారిని అయితే తిండిపోతాడు, బండోడు ఏంటి ఈ మాటలు మాట్లాడేది. బీయింగ్ అ మినిస్టర్. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లేదు, వాళ్ళ పిల్లల గురించి ఆటల గురించి ఈ మాటలు మాట్లాడేది. మరి మీ అందరూ ఎందుకు లేరు జైల్లో? నిజంగానే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అయితే ముందు నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేయాలిగా. నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేయమని చెప్పి నీ పార్టీ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు అవసరం అయితే. నువ్వు అంత ఫ్రాడ్ చేసావని చెప్పి నీ సొంత పార్టీ వాళ్ళే ఓపెన్గా చెప్పారు, మా దగ్గర డబ్బులు తీసుకుంది మున్సిపల్ చైర్మన్ కానీ. మీకు కూడా తెలుసు అందరికీ. సో అసలు ఆవిడ మాటలు పట్టించుకోవడం వేస్ట్. మరోపక్క ఈ ఏదైతే ఏడాది పాలన ఉందో ఈ పాలనలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన, చిన్న బాలికలపైన అత్యాచారాలు ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి అయితే ఈరోజు దానికి నిరసన తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మహిళలంతా కూడా అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన తెలపడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? అంటే క్రైమ్ గురించి ఒకటి చెప్తానండి. రేపులు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారగానే రేప్ చేసేవాళ్ళు లేకపోతే డ్రగ్స్ వాడేవాడు టప్మని మారరు కదా. క్రిమినల్స్ అలానే ఉన్నారు. నువ్వు పెంచి పోషించిన డ్రగ్స్ ఇచ్చి కుర్రవాళ్ళకి చెడగొట్టింది ఇంకా అలానే ఉంది. టైం పట్టిద్ది మారటానికి. నేను డిఫరెన్స్ ఏం చెప్తానంటే, నాకు గుర్తున్నంత వరకు అప్పట్లో రేపులు జరిగితే ఎవరినైనా వెళ్ళి అడిగితే లేడీ మినిస్టర్స్ని, రోజానే ఎగ్జాంపుల్, రేపు జరిగిందంటే ఒక రేపేగా జరిగింది, దీనికి ఎందుకు ఎగురుతారు ఇవాళ మాట్లాడే మాటలు. లేకపోతే ఇంకా అప్పట్లో ఇంకో వనిత అని ఇంకా ఎవరో ఉండేవాళ్ళు, ఆవిడైతే ఆ సాంగ్ డేట్ కూడా తెలియదు, ఎప్పుడు జరిగింది ఏ డేట్ అని చెప్పి మైకుల ముందుకు వచ్చి అడిగిద్ది. అంటే అంత ఇర్రెస్పాన్సిబుల్గా. అదే ఈరోజు రేపు జరిగితే మీరు అంతగాని చూసుకుంటే ప్రతి రేపు టీం ఇంటికి వెళ్తారు. ఆవిడ వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చి 100% శిక్ష ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, అప్పటికి ఇప్పుడు ఏంటంటే అప్పుడు శిక్షలు లేవు అసలు. అప్పుడు నువ్వు ఆడెవడికో వైసీపీ లీడర్ దగ్గరికి వెళ్తాడు, దానికొంటాడు, ఇంకా అంతే. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకుముందు చూసారు మీరు వేరే గవర్నమెంట్లో ఈ రీసెంట్గా 3 రేప్స్ జరిగించండి పసిపిల్లల్ని చేసిన వాళ్ళు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. సిగ్గుతో భయంతో ఏం జరిగిద్దో నెక్స్ట్ అని. నీ గవర్నమెంట్లో భయం ఉందా? ఎవరికైనా అసలు భయం ఉందా? ఎమ్మెల్యేలంటే చిన్న కార్యకర్త ఏంటి రోడ్డు మీద కూర్చుని ఒక గోండాకు కూడా భయం లేదు నీకు. అదే అంటే నువ్వు రేపులు ఆపుతావంటే 100% ఏ గవర్నమెంట్ ఆపలేదు భూమి మీద. బట్ ఏంటంటే నువ్వు ఎలా యాక్షన్ తీసుకుంటావు అనేది ఆ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మరి నాకు తెలిసినంత వరకు వాట్ ఐ హ్యావ్ సీన్ దే హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. అంటే ప్రజెంట్ గవర్నమెంట్ లేదు ఎక్కడ చేయలేదంటే వచ్చి నిరసన చేయి, తప్పేం లేదు. ఇప్పుడు నువ్వైనా ప్రజల కోసం పోరాడు, మేమైనా ప్రజల కోసమే పోరాడతాం. నేనేం దాన్ని తప్పు పట్టను. బట్ ఇలా ఎలిగేషన్స్ ఏదో నువ్వు పెద్ద గొప్ప సొద్దపోసలాగా ఏదో వచ్చిన గవర్నమెంట్ ఏదో తప్పు చేస్తున్నట్టు చెప్పడం ఐ డోంట్ ఎంకరేజ్. రీసెంట్గా మరి జగన్మోహన్ రెడ్డి కూడా తెనాలి వెళ్ళారు బ్యాచ్ని పలకరించడానికి, అంటే పరామర్శించడానికి. అంటే పోలీసులు నడి రోడ్డు పైన దళితులు కుట్టారని చెప్పేసి ఆ ఇష్యూని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్గా నేను చూసినంత వరకు అంటే పోలీస్ వర్షన్ నేను చెప్తానండి. వాళ్ళు డ్రగ్స్ యూజ్ చేసి పోలీసులనే అబ్యూస్ చేశారు, పోలీసుల మీదకి వెళ్ళారు, ఎదురు తిరిగారు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాం. దిస్ ఈజ్ వాట్ ఐ హర్డ్. ఈయనేంటంటే ఒక కాస్ట్ కార్డ్ తీసి అమ్మో ఇంకేముంది ఎస్సీలను ఏదో చేసేస్తున్నారు, నేను వెళ్ళాలి కాపాడాలి అని చెప్పి గంజాయి ఎవరైతే వాడుతున్నారో వీళ్ళు వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాడు. ఇది ఫస్ట్ టైం కాదు. ఈవీఎం పగలగొట్టినప్పుడే వెళ్ళిపోయి ఆయన చాలా మంచోడు, ఏముంది ఆఫ్టర్ ఆల్ ఈవీఎం పగలగొట్టాడు అంటాడు. తర్వాత వంశీలు అంటోని ఆయన ఏం చేశాడు, చిన్న కిడ్నాప్లే కదా అంటాడు. ఇప్పుడు వీళ్ళని ఏమంటాడు, వీళ్ళేముంది సింపుల్గా డ్రగ్సే కదా వాడింది ఏముంది అంటాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఆ బ్రెయిన్ మరి పనిచేస్తుందా లేదా? కనీసం నేను ఒక సీఎంగా పనిచేసి ఉన్నాను, నేను మాట్లాడుతున్నప్పుడు లేకపోతే నేను వెళ్ళి పలకరిస్తున్న వాళ్ళకి ఒక వాల్యూ ఉండాలి అని కూడా లేకపోతే ఇంకెవడేం చేయాలి. ఆయన మారడు, ఎప్పటికీ మారడు. మాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది అది.